ఆధ్యాత్మిక ఐశ్వర్యం జీవితంలో చాలా అవసరమని కనహాశాంతి వనం మెడిటేషన్ ట్రైనింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జు రామకృష్ణ అన్నారు. అందుకే తాము లక్షలాది మందికి ధ్యానం ఉచితంగా నేర్పిస్తున్నామంటున్నారు. సామూహిక మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయంటున్నారు. ధ్యానం ప్రత్యేకతలపై కనహాశాంతి వనం మెడిటేషన్ ట్రైనింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జు రామకృష్ణతో మా ప్రతినిధి ఝాన్సీ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కల ఝాన్సీ. ఇట్స్ ట్రైనింగ్. మేము గొడుగు పెట్టుకొని కూడా ఈ విజువల్స్ అన్నిటిని తీసుకుంటున్నాము. మీకు అంతా అసలు మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలియజేయడం కోసం ఎలా పాసిబుల్ అయితే అలా ఇక్కడున్న పెద్దలతో ఇలా వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా అందేలా ప్రయత్నం అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనతో పాటు ఇవాళ ఉన్నారు మెడిటేషన్ ట్రైనింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇన్ఛార్జ్ అనమాట. సో రామకృష్ణ గారు అయితే ఇక్కడ ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే, హౌ ఆర్ యూ ఝాన్సీ గారు? సార్ ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ? పీస్ఫుల్. సార్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అని అంటున్నారు. మరి ఇక్కడికి లక్షల మంది పీపుల్స్ జనరల్గా వస్తూ వెళ్తుంటారు. అండ్ పర్టికులర్గా ఇలా 3 డే ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఇంకా లక్షల్లో వస్తుంటారని మేము విన్నాం సార్. మరి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయడానికి ముఖ్యంగా అందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో 4 టెక్నిక్స్ ఉన్నాయి. మొదటి రిలాక్సేషన్, అదొక 5 నిమిషాల పాటు చేస్తారు. మెడిటేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి 15 మినిట్స్ నుంచి మెల్లమెల్లగా 30 నిమిషాలు 40 నిమిషాల వరకు వెళ్తుంది. అలాగే ఈవినింగ్ పూట క్లీనింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, అదొక 20 to 30 మినిట్స్ చేసుకుంటాం. పడుకునే ముందు కొంచెం యోగ నిద్రలోకి వెళ్ళడానికి ఒక ప్రేయర్ఫుల్ మైండ్ సెట్ తోటి పడుకోవటం ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఈ 4 ప్రక్రియలు దినచర్యలో భాగంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడికి కనహాశాంతి వనంకి వచ్చినప్పుడు కూడా ఎవరి దినచర్యలో వాళ్ళు పడుకోవటం, లేవటం, తినటము అన్ని రెగ్యులర్ లైఫ్ లాగా ఇక్కడ జీవిస్తూ ఆ 3-4 రోజులు వాళ్ళ సొంత ప్రాక్టీస్కి ప్రేరణగా ఉంటుంది. సో వాళ్ళ డార్మెటరీలోనే వాళ్ళు కాసేపు మెడిటేషన్ చేసుకుంటారు. మీ చూస్తున్న ఈ లార్జ్ మెడిటేషన్ హాల్ ఇందాక చూసింది అందరూ కలిసి సామూహికంగా ధ్యానం చేస్తారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా క్లీనింగ్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళ రూమ్స్కి, అపార్ట్మెంట్స్కి, హోటల్స్కి వెళ్ళిపోయినప్పుడు రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు. సో మేనేజ్ చేయడానికంటూ ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే సాధనకి ఇక్కడికి వచ్చినప్పుడు మోటివేషన్, ఒక చర్చ్కో, మస్జిద్కో, గుడికో వెళ్ళినప్పుడు మనకి ప్రేరణ వస్తుంది, ఇంతకన్నా బాగా ఉండాలి అని. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రదేశానికి ఆ వాల్యూ ఉన్నప్పుడే మనం అక్కడికి వెళ్తాం. అలాగే ఆ వాల్యూని కూడా పెంచుతాం వెళ్ళి అక్కడికి. సో ఈ మేనేజ్ చేయటంలో అందరూ వాలంటీర్స్గా అందరం ఒక వాతావరణాన్ని మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఒకరికొకరు సహాయంగా ఉండటం వల్ల అందరూ వాలంటీర్స్ వచ్చి వసతులు, ఉచితంగా భోజనం, అలాగే సామూహిక ధ్యానం చేసుకోవటం. కానీ వ్యక్తిగతంగా చేసుకున్న వాళ్ళకి తెలుసు దీని విలువ. తద్వారా సామూహికంగా చేస్తే ఇంకా లాభం ఉంటుంది సమాజానికి అని అందరూ గ్రూప్గా వచ్చి మెడిటేషన్ చేస్తారు. సార్ అప్రాక్సిమేట్లీ మామూలుగా రెగ్యులర్గా అలాగే ఇలాంటి రిట్రీవింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు అసలు జనాలు ఎలా వస్తారు సార్? అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 1-2 లక్షలు అని చెప్పాను, కానీ అప్రాక్సిమేట్లీ ఎలా వస్తారు? అండ్ అది డే బై డే ఇంక్రీజ్ అవుతుందా, తగ్గుతుందా? ఇప్పుడు మీరు ఎక్కడన్నా పంచదార వేశారనుకోండి, అక్కడికి ఏమొస్తాయి? చీమలు వస్తాయి. సో చీమలకి టీవీ ఛానల్ మెసేజ్ అక్కర్లేదు, వాట్సాప్ మెసేజెస్ అక్కర్లేదు. సో తీపిని వెతుక్కుంటున్న చీమలకి తీపి ఎక్కడుందో తెలుసు. అలాగే కొంచెం జీవితంలో దినచర్యలో కొంచెం ప్రశాంతత ఉండాలి అనే చాలామంది చాలా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మీరు ఝాన్సీ గారు నెక్స్ట్ టైం ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే ఇంటర్వ్యూ చేయడానికి మాత్రమే కాదు, మీరు కూడా అనిపిస్తున్నారు నేను కూడా ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేయాలని. ఎవరు మీకు చెప్పలేదు ఇలా కంపల్సరీ రావాలని. అది లక్కీగా కళ చెప్పడం వల్ల మీరు యాదృచ్ఛికంగా వచ్చారు ఇక్కడికి. బట్ నెక్స్ట్ టైం మీ మోటివేషన్ మీకే ఉంటుంది. సో ఈ సంస్థలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తే సామూహికంగా బాగుంటుంది. ఇలాంటి ముఖ్యంగా ఈ ముఖ్య దినాలు గురువుగారి పుట్టినరోజు వేడుకలప్పుడు ఇంకా చాలా లోతుగాను
ఒక ఆధ్యాత్మిక పరిమళంతో ఉంటుంది కాబట్టి రావాలనే అవేర్నెస్ చాలామందికి చాలా ఏళ్ళుగా ఉంది. అలాగే మిషన్లో ఉన్న రచనల ద్వారా, సాహిత్యం ద్వారా, గురువుగారు రాసిన చాలా సరళంగా ఉండే పుస్తకాల ద్వారా చాలామందికి అర్థమవుతుంది ఎందుకు ఇలాంటి దీన్ని భండారా అంటారు. ఓకే సార్, భండారా. భండారా అంటే తెలుగులో భాండాగారం, అంటే చాలా వెల్త్ ఉంది అందులో. ఓకే సార్, సో వెల్త్ ఎవరికి వద్దు? అందరికి కావాలి. సో కావాలనుకునే వాళ్ళు వస్తారు, అందరికీ అవసరం లేదు. కావాలి, ఇది నాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యం కూడా ఉండాలి, అన్ని ఐశ్వర్యంతో పాటు అందరికీ అవసరం అనే స్పృహ వచ్చిన రోజున మొత్తం ప్లానెటే మారిపోతుంది. సో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మా దగ్గర మార్కెటింగ్ లాగాను అడ్వర్టైజ్మెంట్ లాగా చెయ్యము. ఇప్పుడు మీరు ఎలా వచ్చారో అలా అందరూ వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను. ఓకే సార్, రైట్ సార్. అండ్ సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జనాలు ఇలా వస్తున్నారు అండ్ లైక్ సార్ వారి స్పందన ఎలా ఉంది సార్? అంటే మీరు చెప్పినట్టుగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారంతకు వారే వస్తారు. మెడిటేషన్ పై నిజంగా అంత పట్టు ఉండి లేదు, జీవితంలో మార్పు వస్తుందంటే వాళ్ళే వస్తారు అని చెప్పారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వచ్చిన వాళ్ళ స్పందన కూడా అలాగే ఉందా సార్? నేను నా గురించి మాట్లాడగలను. నేను 31 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఎందుకంటే మార్పు వచ్చింది కాబట్టి. సో మీరు స్పందన అన్నారు కాబట్టి స్పందించే జనరల్గా హృదయం మనకి. సో హృదయం స్పందించిన తర్వాత అంతర్గతంగా వస్తున్న సంకేతాలు తప్పకుండా వింటారు కాబట్టి వస్తారు. రెండోది ఏంటంటే ఈ ప్రాణాహుతి, హార్ట్ఫుల్నెస్కి ఆయువు పట్టు ప్రాణాహుతి అనే ఒక డివైన్ ఎనర్జీ. ఆ డివైన్ ఎనర్జీ వాళ్ళ హృదయాల్ని తాకినప్పుడు వాళ్ళకి తేలిగ్గాను, ప్రశాంతంగాను, ఆనందంగాను, రిలాక్స్డ్గాను రకరకాల అనుభూతులు ఉంటాయి. ఆ రకరకాల అనుభూతుల వల్ల ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి రుచి బాగుందంటే మళ్ళీ వెళ్తారు కదా. వెళ్తాం సార్. అట్లా ఆధ్యాత్మిక రుచి బాగున్నప్పుడు మళ్ళీ వస్తారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ కాన్హాకి వచ్చి ఇక్కడ ఉండమని కాదు, కాన్హాలో ఉన్న వాతావరణాన్ని వాపస్ తీసుకెళ్తాం. ఓకే సార్, ఓకే సార్. అండ్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ చాలా చాలా ప్రశాంతత అయితే రాగానే అనిపిస్తుంది సార్. అండ్ మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ ఫాలో అయ్యి, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో మరి సార్ చెప్పినట్టుగా నిజంగా మెడిటేషన్ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి బయటికి వెళ్తే నిజంగా ఆ మార్పు రావచ్చు. ఆ విజువల్స్ కూడా, అంటే ఆ కామెంట్స్కి సంబంధించి కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా తెలియజేస్తాము. అండ్ సార్ ముఖ్యంగా ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు లైక్ మెయింటెనెన్స్కి సంబంధించి ఎలా చేస్తారు సార్? అంటే మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇంతమందికి ఫ్రీగా ఇంత అఫోర్డబుల్గా వీళ్ళందరికీ ఇంత వెసులుబాటు కల్పిస్తూ ఒక ప్రాంగణాన్ని ఇస్తూ ఇంతమందికి ఫుడ్ కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఇంత చేయాలంటే ఖర్చు అనేది ఒకరు ఖచ్చితంగా పెట్టుకుంటేనే అవుద్ది సార్. అన్నీ ఫ్రీగా అవ్వవు. వాళ్ళు ఇచ్చారు కాబట్టే మేమందరం ఫ్రీగా, అంటే వచ్చిన వాళ్ళందరూ ఫ్రీగా అవన్నీ వెసులుబాటులు పొందగలుగుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ మేము ఇక్కడ కిచెన్ కూడా చూడడం జరిగింది సార్. సో మరి దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? ప్రపంచం అంతా సహృదయాలతోనే నిండుందండి. సో నా దృష్టిలో వాలంటీరిజం అంటే నాకు ఏదో ఒక లాభం దొరికింది అని తెలిసిన వెంటనే నేను ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది, హృదయానికి అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని తెలుస్తుంది. బట్ న్యాచురల్ మనకి. సో ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ నిర్మాణం చేయడంలో వాలంటీర్స్ ఏంటంటే ఒక అద్భుతమైన ప్రదేశం కడుతున్నప్పుడు మనం 3 స్థాయిల్లో హెల్ప్ చేయొచ్చు. తన్, మన్, ధన్. ఫిజికల్గా వచ్చి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సెక్యూరిటీ వాలంటీర్స్, పార్కింగ్ వాలంటీర్స్ వర్షం ఉన్నా కూడా ఉంటారు, ఎందుకంటే ఇది ఈ సేవాభావంతో చేస్తున్నప్పుడు ఇది కృతజ్ఞత భావం, గురుదక్షిణగా ఇవ్వాలి అని వాలంటీరింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఖర్చు ఉండదు. మీరు నిజంగా చూసే ఖర్చు ఏముంటుందండి? ఒక కాస్త భోజనం, కాస్త పడుకోవడం, కొంచెం టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఖర్చుని డొనేషన్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ సాహిత్య పుస్తకాలు అమ్ముతారు, వాటి నుంచి వచ్చే కొంచెం ఆ అమౌంట్ తోటి, ముఖ్యంగా డొనేషన్స్ తోటి మనం ఇంట్లో ఎలా నడుపుకుంటాం అలాగేనండి. ఇప్పుడు మీకు వచ్చే నెల జీతంతో పొదుపుగా ఉండటం, కావాల్సిన కొనుక్కోవటం, మెల్లమెల్లగా కొంటారు కదా. అలా ఈ సంస్థ కూడా గత 70 సంవత్సరాలుగా మెల్లమెల్లగా చేసుకుంటూ ఇందులో కుల మత
తెగ దీనికి ఏమీ కనెక్షన్ లేదండి. ఎవరైనా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేసుకోవచ్చు. రైట్ సార్. సో అందరూ కొంత ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువగా ఇచ్చే ఉంటారు. కానీ ఎంత ఇచ్చారనేది కాదు, ఎలాంటి భావనతో ఇచ్చాము. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా అసలు ఎలా జరుగుతుంది దానికి వెసులుబాటులు ఎలా కల్పిస్తున్నాం అనే వాటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తంగా కన్హా శాంతి ఏదైతే ఉందో ఇక్కడ హార్ట్ఫుల్ వెల్నెస్ సెంటర్, మెయిన్గా మెడిటేషన్ వెల్నెస్ సెంటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గారు అయితే ఇక్కడ ఎలాంటి వెసులుబాటు కలుగుతాయి, ఎలా మేనేజ్ చేస్తారు, అలాగే ఇక్కడ ఎంతోమందికి లైక్ ఫ్రీగా భోజనం కానీ వీటన్నిటి గురించి కూడా ఎలా చేస్తారు అనే దాని గురించి ఈసారి అయితే బాగా క్లియర్గా వివరించడం జరిగింది. మరి కెమెరామెన్ నరేంద్రతో నేను చక్కర్ల ఝాన్సీ.